నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగలి కరుణాసాగర్, వాతావరణ కేంద్రం అమరావతి. నిన్నటి రోజున నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దిత్వా తుఫాను కొద్దిగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. ఇది ప్రస్తుతం చూసినట్లయితే గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోను, నెల్లూరుకి దక్షిణ ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో దాదాపుగా మన కేంద్రీకృతం కావడం జరిగింది. ఇది ఈరోజు సాయంత్రం కల్లా ఉత్తర దిశగా తన దిశను కొనసాగిస్తూ నెక్స్ట్ 12 గంటల్లో మరికొద్దిగా బలహీనపడి వాయుగుండంగా మారడానికి అవకాశం ఉంది. ఇక దీని ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే ఈరోజు రాయలసీమ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మనకు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే ఈ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో కూడా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటుగా భారీ వర్షాలు గమనించినట్లయితే ఈరోజు రాయలసీమలోని తిరుపతి జిల్లా, అలాగే దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ప్రకాశం, బాపట్ల, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు గాలులు చూసినట్లయితే దాదాపుగా కోస్తా జిల్లాలు అనగా తిరుపతి, అలాగే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలలో మనకు గాలులు దాదాపుగా 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున అనగా 2వ తారీఖున చూసినట్లయితే భారీ వర్షాలు మనకు తిరుపతి, నెల్లూరులో కొనసాగుతూ వెస్ట్ గోదావరి, కోనసీమలో కూడా మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక గాలు చూసినట్లయితే రేపటికి మరికొద్దిగా బలహీనపడి 35 నుండి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సముద్ర తీర ప్రాంతం వెంబడి దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లేదా రాయలసీమ తీర ప్రాంతం వెంబడి కూడా గాలులు బలంగా వీస్తున్నందున మత్స్యకారులు ఎవరు కూడా రేపటి వరకు చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదే మరిగా లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రహదారులు పాక్షికంగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలని అవాయిడ్ చేయండి. మరీ ముఖ్యంగా కచ్చా హౌసెస్ కానీ లేకపోతే పాడుబడినటువంటి బిల్డింగులు కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. స్టాండింగ్ క్రాప్స్, వరి మొదలైనటివి కూడా మనకు దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. చెట్లు విరిగిపట్టం కానీ లేకపోతే కరెంటు స్తంభాలు కానీ లేదా విద్యుత్ స్తంభాలు నెలకొల్పడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల అప్రమత్తంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. నమస్తే.